లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపలో మనందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా సువార్తను ప్రకటించే గొప్ప ధన్యతను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాల గురించి ప్రార్థిస్తూ సహకరిస్తున్న మీకు కూడా ముందుగా ప్రత్యేక వందనాలు. అలాగే ఇంకనూ ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థించండి, సహకరించి నిర్విటాకంగా ఏ ఆటంకం లేకుండా చక్కగా రాబోయే రోజుల్లో ఈ ఘనమైన సువార్త అందరికీ అందేటట్లు మీరందరూ కూడా టీవీ పరిచయం కొరకు ప్రార్థన చేయాలని కోరుతూ మాటలు మీ ముందుగా మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. హల్లెలూయా. మరి ఈరోజు మనం నేర్చుకునే వాక్య భాగము గత వారంలో మనం చెప్పుకున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీరు ఏ గ్రామమునకైనా లేక ఏ పట్టణమునకు వెళ్తారో అందులో ఎవడు యోగ్యుడో మీరు విచారణ చేసి మీరు ఆ ఇంటి నుండి వెళ్ళే వరకు, ఆ గ్రామం నుండి వెళ్ళే వరకు ఆ ఇంట్లోనే బస చేయండి. వెళుతూ ఆ ఇంటి వారికి శుభమని చెప్పినప్పుడు ఆ ఇల్లు యోగ్యమైనది అయితే ఆ సమాధానము వారికి వెళ్తుంది. అది అయోగ్యమైనది అయితే ఆ సమాధానం తిరిగి మీకు వస్తుందని ప్రభు చెప్పారు. సో ఇక్కడ యోగ్యత అనే మాట గురించి మనం గత వారంలో కొన్ని విషయాలు వాళ్ళు ఇంట్రడక్షన్గా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అదే విషయాన్ని ఈరోజు కంప్లీట్గా పూర్తిగా దేవుని సన్నిధిలో ఎవరు యోగ్యులుగా అయోగ్యులమని తెలుసుకొని అయోగ్యులమని దేవుని దగ్గర ఒప్పుకొని చక్కటి మేళ్ళు పొందారో, దీవించబడ్డారో, రక్షించబడ్డారో, స్వస్థతలు పొందుకున్నారో ఈ సత్యాలు ఈరోజు మనం తెలుసుకొని మనం కూడా దేవుని సన్నిధిలో యోగ్యంగా ఉన్నామో లేదో, అది పొందుకోవడానికి అర్హత ఉందో లేదో, దేవుని దగ్గర అటువంటి రిపెంటెన్స్ కలిగి తగ్గించుకొని నేను తప్పు చేశానను లేకపోతే నేను ఇలాగా వ్యతిరేకంగా ఉన్నాననే విషయాలన్నీ ఏదైతే లోట్లు ఉన్నాయో లోట్లు తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన కార్యాలు మనకి జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు దాన్ని కంటిన్యూగా ఇద్దరు వ్యక్తుల్ని మీకు చూపిస్తాను. ఆ ఇద్దరు కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా మేము అయోగ్యులము అని ఒప్పుకున్నారో దాన్ని బట్టి మనం ఈ సబ్జెక్ట్ పూర్తిగా మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి ఉపమానం ప్రభు చెప్పారు. 3 రకాల ఉపమానాలు చెప్పారు. ఒకటి తప్పిపోయిన గొర్రె, రెండోది పోగొట్టుకున్న నాణ్యం గురించి, మూడవది తప్పిపోయిన కుమారుడు గురించి, మనకి ప్రోడిగల్ సన్ గురించి ఇక్కడ రాయబడింది. ఈ తప్పిపోయిన కుమారుడు మనకు అనేక విషయాలు తెలుసు. తండ్రి యొద్ద నుండి ఆస్తిని పట్టుకొని దూరంగా వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేత తన ఆస్తి అంతని పోగొట్టుకున్నాడు. ఆ దేశంలో కరువు వచ్చింది, చాలా ఇబ్బంది పడ్డాడు. ఒకరిని చెంత చేరాడు. అతనేమో పందులు మేపడానికి పెట్టుకుని ఉన్నాడు. ఆ పందులు తినే పొట్టుతో తన ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు, కానీ ఆ పందులు కూడా ఈ ఒక దీన స్థితిలోకి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర సమృద్ధైన ఆహారం ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, నెమ్మది ఉన్నది, చక్కటి హోదా ఉంది, అధికారం ఉంది, చక్కటి దేవుని సందులో ఎంతో విలువైన జీవితం ఉంది. దాన్ని విడిచిపెట్టి దాన్ని విసర్జించుకొని లోకంలోకి వెళ్ళిపోయాడు. లోకాసులకు వెళ్ళిపోవడం వల్ల తన జీవితం అస్తవ్యస్తమైపోయి ఎందుకు పనికిరాను ఆకలికి చచ్చిపోయేటంత పరిస్థితి తెచ్చుకున్నాడు. నేను ఇక్కడే ఉంటే ఆకలికి చచ్చిపోతాను అనుకుని బుద్ధి తెచ్చుకుని అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఎలా వచ్చాడో అదే విధానంలో ఏ మానవుడు వచ్చినా సరే దేవుడు ఖచ్చితంగా చేర్చుకుని రక్షణ ఇస్తాడు. చూడండి, అయితే 17వ వచనం, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు సరే బుద్ధి రావాలి. మనం ఊరికనే ఏదో వచ్చేసి వారంగా వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు. బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. ఎందుకు వస్తున్నాం, ఏంటి, ఏం పొందుకోవాలి, ఎందుకు వెళ్తున్నాం, తిరిగి ఎందుకు రావాలి, దేవుడి దగ్గర ఎందుకు రావాలి, ఏ విధంగా దేవుడిని నమ్ముకోవాలి, దేవుడు ఎందుకు, ఆయన కార్యాలు చూడాలంటే ఎలాగ రావాలి, దేవుని దగ్గరికి ఎంతగా తగ్గించుకోవాలి, రిపెంటెన్స్ ఏంటి, పశ్చాత్తాపం ఏంటి, తగ్గింపు ఏంటి, ఇవన్నీ కూడా
ఎన్నో తెలుసుకోవాలి మనం. ఇందులో ఉన్నాయి ఇవన్నీ కూడా. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. మొట్టమొదట ఆలోచన ఏంటంటే, సమృద్ధి అయినటువంటి స్థితిలో దేవుల్లో ఉన్నప్పుడు ఇతను సమృద్ధి కలిగి ఉండేవాడు. కుమారుడిగా ఉన్నాడు, కూలివాండ్రకే సమృద్ధి అయిన ఆహారం ఉంటే ఇక కుమారుడుగా ఉన్నవాడికి ఎంత స్థితి ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఎంత ఆనందం, ఎంత రాయల్టీ. తండ్రి యొద్ద ఉన్నప్పుడు ఎంత రాయల్టీ మెయింటైన్ చేశాడో, ఎంత రాయల్ లైఫ్. అర్థమైందండి? దేవుల్లో మనం ఉండగలిగితే ఖచ్చితంగా ఒక రాయల్ లైఫ్ అనేది దేవుడు ఇస్తాడండి. హల్లెలూయా. చక్కటి అధికారం లేక చక్కటి ఆహారం అవ్వండి, వస్త్రం అవ్వండి, ఏమైనా సరే గొప్ప ఆనందం, సంతోషం, పండగలాగే ఉంటుంది దేవుల్లో ఉంటే. అలాగ ఉండేవాడేమో ఇక్కడ ఈ స్థితి అంతా బయటకు వచ్చిన తర్వాత పాడైపోయి లోకాసులు ఇదంతా పాడు చేసుకున్న తరువాత అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఆ మాటలు పలుకుతున్నాడు అనమాట. నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకే సమృద్ధి అయిన ఆహారం ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. అది ఆ స్టేజ్కి వచ్చాడు కుర్రోడు. ఏ స్టేజ్కి మనం తెలుసుకోవాలి, ఏ స్టేజ్లోకి వెళ్ళామో. ఇక అక్కడిగానే ఉంటే చచ్చిపోతాడని తెలిసిపోయింది, భయం వచ్చింది. ఆకలికి చచ్చిపోతాను అనిపింది. అంత స్టేజ్కి వెళ్ళాడు, అంత దుర్భరమైన జీవితంలోకి వెళ్ళిపోయాడు. నిజంగా అక్కడే ఉంటే చచ్చిపోయిన కూడా. బుద్ధి వచ్చి తిరిగి వచ్చాడు కాబట్టి రక్షణ పొందాడు, దేవునిగా ఇంట్లో చేర్చబడి మళ్ళీ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆ పండగను, ఆ నెమ్మదిని, ఆరోగ్యాన్ని అన్నీ పొందుకుని దేవునిలో ముందుకు సాగిపోయి పరలోకం వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేనైతే ఇక్కడికి ఆకలికి చచ్చిపోతున్నాను, అది జరిగిన పరిస్థితి. ఈ స్థితిని మనం తెలుసుకోవాలి. దేవుని దగ్గర ఏముందో తెలుసుకోవాలి. ఆయన నమ్మితే మనకి ఏం కలుగుతుందో తెలుసుకోవాలి. మన స్థితి ఏంటో మనం తెలుసుకోవాలి, దేవుని స్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. అర్థమైందండి? ఇది బుద్ధి రావటం అంటే. మనము ఏ స్థితిలో ఉన్నాం, దేవుని విధానము, దేవుని స్థితి ఏ విధంగా ఉంది, ఆయన దగ్గర ఏమున్నది, ఆయనలో ఉంటే ఏమున్నది, ఆయన ఇంట్లో ఏముంది, ఆయనకి ఎంత ఆశీర్వాదం ఉందనేది కూడా మనం తెలుసుకోవాలి. అదే తెలుసుకున్నాడు ఇక్కడ తక్కువని కుమారుడు. ముందు తండ్రి ఇంటి దగ్గర ఉన్న అనుభవం నేర్చుకున్నాడు, తన స్థితిని తెలుసుకున్నాడు. వెంటనే బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు చూడండి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. సరే, హల్లెలూయా. ఎంత గొప్ప మాట. పైగారు నేను తండ్రి నుంచి పెట్టడం తప్పులేదు అనుకున్నాడు. అక్కడ ఏమీ విధానం లేదన్నాడు. అక్కడ ఉంటే ఏం ఉపయోగం లేదనుకున్నాడు. నేను వెళ్ళిపోయి నేను ఏదో చేసేద్దాం, ఎంతో గొప్ప ఎంతో గొప్ప చేసేద్దాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు తెలుసుకున్నాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని. సరే, మనం తప్పు చేయటం వల్ల, పాపం చేయటం వల్ల మనము దేవుని సన్నిధిని పోగొట్టుకోవటం వదిలిపెట్టండి. ఆయన ఇచ్చే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. అది నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. మనం యేసుని నమ్ముకోవడం వల్ల మనకి లోక సంబంధమైన సమృద్ధి, ఆహారము, ఆరోగ్యము, మంచి ఆత్మీయతకి మనం సంపాదించుకోవడమే కాదు, మనకు పరలోకం ఉంది. హల్లెలూయా. అందుకనే మత్తయి సువార్తలో నిన్నటి వారం చెప్పినట్లు వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటన చేయమన్నాడు. యోహాను గారు అదే ప్రకటన, యేసు ప్రభు ప్రారంభ ప్రకటన అదే. మనం అందరం చేయవలసిన ప్రకటన అదే. పరలోకం ఉంది, యేసుని నమ్మితే పరలోకం ఉంది, యేసుని నమ్మితే రక్షణ ఉంది, రక్షణ పొందితే పరలోకం ఉంది, రక్షణ లేకపోతే నరకం ఉంది, ఆరని అగ్నిగుండం ఉంది, నశించిపోతాం. రక్షణ పొందితే పరలోకం వెళ్తాం, పొందకపోతే నరకం. ఇది క్లియర్గా మనం అర్థం చేసి చెప్పాలి. అందుకని ఇక్కడ అర్థమైంది అయ్యగారికి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేశాను, నీ సన్నిధిలో నేను పాపం చేశాను, నేను పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాను తండ్రి. కాబట్టి దేవుని సన్నిధిలో దూరం అవడం వల్ల మనం పరలోకం పోగొట్టుకుంటాం. అది అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. సరే,
యోగ్యుడను కాను. ఎంత తగ్గించుకున్నాడు చూడండి. పోగొట్టుకున్నాను నేను ఆ యోగ్యత. ఎంత ఎంత బుద్ధి వచ్చిందో చూడండి. ఇంతకుముందు చాలా విర్రవీగితనంగా ఉండేవాడు. విర్రవీగితనం, గర్వపడి తండ్రిని విడిచిపెట్టాడు. చాలా హర్షించాడు. నా అంత గొప్పోడు లేడు అనుకున్నాడు. నేను ఇదే స్థితిలో ఉంటాను అనుకున్నాడు. కానీ దేవుని విడిచిపెట్టడం వల్ల వచ్చే పరిస్థితిని అర్థం చేసుకొని అంటున్నాడు, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుడిని కాను కదా. నీ కుమారుని నేను అనిపించుకోలేను, నాకు ఆ యోగ్యత లేదు. నేను పాపం చేశాను, నేను నీ సన్నిధిని తప్పు చేశాను, ఇదిగో పాడైపోయానని చెప్పుకొస్తూ నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని. సరే, ఎంత తగ్గించుకున్నాడో చూడండి. సరే, పశ్చాత్తాపం అనేది, రిపెంటెన్స్ అనేది మనం ఒకటి ఎలాగ దేవుని విధానంలోకి మనం రావాలంటే, ఒకటి కన్ఫెషన్ ఆఫ్ సిన్, అంటే పాపమును ఒప్పుకునే వారంగా ఉండాలి. అది మార్పు, రిపెంటెన్స్ ఆఫ్ అవర్ సిన్స్, పాపముల నుంచి పశ్చాత్తాపడి ఉండాలి. దాని విషయంలో పశ్చాత్తాపడ్డాడు, పడి తగ్గించుకుని వస్తున్నాడు. సరే, ఎంత ఒబీడియన్స్, ఏ విధంగా తగ్గించుకున్నాడు చూడండి. నేను కుమారునిగా నీ దగ్గరికి రావటం లేదు, నేను కూలివానిగా నీ దగ్గరికి వస్తున్నాను అంటున్నాడు. సరే, ఒక కూలివానిగా నేను ఉంటానని చెప్పి చూడండి, చెప్పుదని అనుకొని ముందుగానే ఎలాగా, సరే, రిపెంటెన్స్, పాపం ఒప్పుకోలు, కన్ఫెషన్ ఆఫ్ సిన్, ఆ యొక్క వేదన, ఆ దుఃఖము, ఆ బాధను తెలుసుకుని దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఇంకా అతిశయాలన్నీ విడిచిపెట్టేశాడు. ఇంకా కుమారుని కూడా నేను యోగ్యుని కాదు, ఇంకా నేను కూలివానిగా ఉంటాను, అలా ఉంటే చాలు అన్నట్టు అనమాట. అంతగా ఒబీడియన్స్ తగ్గించుకుని దేవుని దగ్గరికి వస్తుంది. లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకా నువ్వు దూరంగా ఉన్నప్పుడు, సరే, దేవుడు నన్ను ఏం కరుణిస్తాడండి, ఏం క్షమిస్తాడండి అంట. నిజంగా నువ్వు పశ్చాత్తాపడాలి, కానీ కన్నీరు విడిచి పాపంలో ఒప్పుకొని విధేయుడిగా తగ్గించుకుని నీ చదువు, నీవు లేకపోతే నీ ధనం, లేకపోతే నీలో ఉన్న అతిశయాలన్నీ విడిచిపెట్టుకుని వస్తే, అన్నీ దూరం పక్కన పడేసి వస్తే, ఖచ్చితంగా తండ్రి ఇంకా నువ్వు దూరంగా ఉన్నప్పుడే ఆయన నిన్ను చేర్చుకోవడం ప్రారంభిస్తాడు. ఎందుకు రక్షించడు ప్రభు? ఆయన అందరికంటే ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కరుణించే దేవుడు ఆయన, ప్రేమించేవాడు ఆయన, రక్షించేవాడు యేసయ్య. నిన్ను రక్షించకుండా నువ్వు రావాలే కానీ నిన్ను ప్రేమించకుండా నిన్ను రక్షించకుండా ఉండడు. నిన్ను తీసుకుంటాడు, రక్షిస్తాడు, మరి ఏం కావాలో అన్నీ ఇస్తాడు, పాలిస్తాడు. అంతవరకు చేయి పట్టుకుని నడిపించి పరలోకము తీసుకెళ్లే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలోనే నిన్ను ఆదుకోవడం కాదు, ఆదరించడం, స్వస్థపరచడం, లేకపోతే మేలు ఆర్థిక విధంగా బలపరచడమే కాదు, పరలోకమునకు తీసుకెళ్లే దేవుడిగా ఉన్నాడు. నువ్వు మారు మనసు పొందాలే కానీ నీకు ఎందుకు జరగదు? జరుగుతుంది. చూడండి, ఇక్కడ వాడు ఇంకా నువ్వు దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, అది ద కంపేషన్, కనికరం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు యేసయ్య, ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. ఎందుకు నిన్ను బాగు చేయడు? ఎందుకు నిన్ను స్వస్థపరచడు? ఎందుకు నిన్ను రక్షించడు? మనం వచ్చే వైఖరి విధానాన్ని బట్టి ఉంటుంది దేవుడు మన ఎడల చూపే కనికరం. వాడు ఇంకా నువ్వు దూరంగా ఉన్నప్పుడు చూసి కనికరపడి పరుగెత్తుకుని వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇలాంటి వ్యక్తిని ఎవరైనా పలకరిస్తారా? పాడైపోయిన వ్యక్తిని, పేదవాడైపోయిన వాడిని, దరిద్రుడిని, రోగైన పోయిన వాడిని ఎవడైనా ప్రేమించేవాడు ఉన్నారా? చేర్చుకునేవాడు ఉన్నారా? ముద్దు పెట్టుకుని మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు, యేసు తప్ప. హీర్ ఈజ్ ద వన్ గాడ్, దట్ ఈస్ జీసస్, హూ లవ్స్ యూ అండ్ హూ టాక్స్ విత్ యూ అండ్ హూ హ్యాస్ ద కంపేషన్ ఫర్ యూ అండ్ హీ సేవ్స్ యూ. చూడు, ఇక్కడ గొప్ప మనం కనికరపడి పరుగెత్తుకుని వాని మెడ మీద పడి, అయ్యో బట్టలు మురికైపోయి ఉన్నాడు, లేకపోతే అలాంటివాడు ఇలాంటివాడు నిన్ను ముట్టుకోవాలి, ఎలాగ వీడితో ఎందుకు మాట్లాడాలి అని లోకంలో ఉన్న వ్యక్తులైతే వాడి యొక్క వస్త్రాలు చూసి, వాడి వైఖరిని చూసి, వాడి పేదను, దరిద్రతను చూసి చేర్చుకోరు, అసలు రానివ్వరు. కొన్ని వాట్సాప్లో కొన్ని మెసేజ్లు చూస్తుంటాం, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఏదో
పేదవాడిగా వచ్చి వేషంలో వస్తే అతన్ని ఆ మేనేజర్ అయినా వాళ్ళకి తెలియక పేదవాడు బయటికి గెంటే తీరబోతే అతడు అధికారి అయిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోవటం కూడా మనం చూస్తున్నాం. అలా కొన్ని నీతి విధానాలు పెడతా ఉంటారు. కానీ ఇక్కడ అలాంటిది కాదు. యేసు ప్రభువే స్వయంగా ఆయన యొక్క ప్రేమను ఆ వ్యక్తి పట్ల చూపిస్తున్నాడు. చూడండి, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని. సరే, ఎలాగొస్తున్నాడు చూసారా? పాపిని అంట వస్తున్నాడు. నేను పాపిని ప్రభువా. ఈ రోజున ఎంతమంది నేను పాపినని ప్రభు దగ్గరకు వచ్చేవారు ఉన్నారండి? నన్ను కరుణించమని కన్నీరు విడిచేవారు ఎంతమంది ఉన్నారండి ఈ రోజున? ప్రిల్లరా, అటువంటి రిపెంటెన్స్ కానీ, అటువంటి పశ్చాత్తాపం కానీ, ఆ తగ్గింపు కానీ ఈ రోజుల్లో ప్రజల్లో కలగట్లేదు. ఎలాగున్న వాళ్ళు అలాగే వస్తున్నారు. బోళ్ళు ఇబ్బందులు. మార్పు చెందిన వాళ్ళతో ఎన్ని ఇబ్బందులు అంటే ఏమన్నంటే తంటు, ఏదన్నా విధానమే. తగ్గించుకోరు, మాటలకి లోబడరు, వినరు. చాలా కష్టతరంగా ఉంటుంది అలాంటి వాళ్ళతో. కాబట్టి ఇక్కడ ఒప్పుకుంటున్నాడు, తండ్రి, నేను ఎదుట పాపం చేస్తుంది, ఇక మీదట నీ కుమారుని అనిపించి యోగ్యుడును కానే నేను. సరే అంటే అంతగా తగ్గించుకొని రిక్తునిగా చేసుకుని వచ్చాడు. వెంటనే అయితే తండ్రి తన దాసుని ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి, ఇక వాట్ ఎవర్ అతనికేం కావాలో అన్నీ ఇచ్చాడు సమృద్ధి. ప్రశస్త త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించాడు. సరే అంటే పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చే, పాపమును కడిగే శుద్ధి చేశాడు. మంచి జీవితాన్ని ఇచ్చాడు. రెండోది, చేతి ఉంగరం అంటే చక్కటి ప్రేమ. ఇంతకుముందు సమాధానం లేదు అయ్యగారికి, దెబ్బలాటి గొడవే. అలా తండ్రి ఇంట్లోనే ఉండలేదు, గొడవ పెట్టుకుని ఇప్పుడు చక్కటి ప్రేమ, అందరితో ప్రేమించే ప్రేమగల జీవితం ఇచ్చాడు. తర్వాత దాసులు, చెప్పులంటే సమాధానం కలిగి జీవితం, అంత ఆత్మీయత అంత ఆయనకి ఇచ్చాడు. క్రొవ్వున దూడను తెచ్చి వధించిన మనం తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. హల్లెలూయా. సంతోషము, సంబరం, ఓ విందు, అబ్బో చాలా ఆనందం, సంతోషం తండ్రి ఇంట్లో కుమారుడు పొందుకున్నాడు. అలాగే ఈరోజు నీవు కూడా యోగ్యత అనేది నువ్వు చూసుకోవాలి. మనం ఎలాగ దేవుని దగ్గరికి వస్తున్నాం? డూ యూ హ్యావ్ ద కంపాషన్ ఆఫ్ అవర్ సిన్స్? పాపముల విషయంలో ఒప్పుకోలుందా? పాపినని నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపముల విషయంలో పశ్చాత్తాపడి మరి దేవుని ఎదుట తగ్గించుకుని ఒక రిక్తునిగా చేసుకునే విధానంగా నువ్వు వస్తుంటే ఖచ్చితంగా దేవుని దగ్గర ఉన్న అన్నీ నీకు ఇస్తారు. రక్షణ, స్వస్థత, మంచి ఆనందం, సంతోషం, ఆరోగ్యం, నెమ్మది, శాంతి, సమాధానము ఇచ్చి పరలోకమునకు తీసుకెళ్ళే దేవుడికి వేసి ఉన్నాడు. కాబట్టి అటువంటి యోగ్యత మనకు ఉందో లేదో మనం పరీక్ష చేసుకుందాం. ఇది మొదటి వ్యక్తి, ఒక వ్యక్తి తప్పుని కుమారుడు వచ్చిన విధానం. రెండవ వ్యక్తిని గురించి మనం నేర్చుకుందాం. మరి లోకాసు వార్త 7వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చాను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావసిద్ధమైండెను. శతాధిపతి అంటే 100 మందికి అధికారి అనమాట. అంటే చాలా గొప్ప అధికారి. మామూలుగా ఒక పోలీస్ స్టేషన్లో లేకపోతే సిఏ గారు లేకపోతే ఎస్పీ గారు దాంట్లో 100 మంది పోలీసులు ఉండరు, 10 మందో 20 మందో ఉంటే ఎస్ఐ గారు లేవు. అంటే చాలా ఎక్కువ మంది, 100 మంది అంటే ఎక్కువ మందికి అధికారం అనమాట. చాలా గొప్ప స్థితి కలిగిన వాడు. అతనికి ప్రియుడైన దాసుడు ఒకడు ఉన్నాడు, అంటే ఇష్టమైన దాసుడు. అతడు రోగి అయి చావసిద్ధమై ఉన్నాడు. సరే, రోగం కూడా చనిపోవడానికి కారణం అవుతుంది. ఆ రోగాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఆ రోగాన్ని బట్టి చనిపోతారు. రోగగ్రస్తుడు అయిపోయాడు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే శతాధిపతి యేసును గూర్చి వినడమే కాదు, ఆయన ఇంకా మనం చూస్తే ఈయనకి ఎంత అధికారం ఉందో కూడా నమ్మాడు. ముందు ఈయన ఎంత అధికారమో ఉన్నది అది విడిచిపెట్టాడు, ఆ విషయంలో తగ్గించుకున్నాడు. శతాధిపతి అంటే ఈ హ్యాడ్ ద అథారిటీ ఓవర్ 100 మెన్, మిలిటరీ మెన్ లేకపోతే పోలీస్ మెన్, 100 మందికి మీద అధికారం ఉంది. ఒకటి రమ్మంటే ఆయన మాటల్లో రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, ఆ పని చేయమంటే చేస్తాడు, అంత అధికారం ఉంది.
బట్ దేవుని ముందు ఇతను తగ్గించుకున్నాడు. సరే, యోగ్యుడును కానంటున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్పవాడండి ఈ శతాధిపతి, ఎంత గొప్పవాడు. ఈ రోజున కొంచెం అధికారం కలిగి ఉంటే చాలు, యేసయ్య దగ్గరికి రమ్మంటే వాళ్ళు మేము గొప్ప అధికారులు అంటున్నారు, చదవరులు అంటున్నాం, ఉద్యోగస్తులు అంటున్నారు. ఏమండి, దేవుని ముందు మన ఉద్యోగాలు, మన చదువులు, ఈ అధికారం ఎందుకు పనిచేస్తాయండి? మనం తగ్గించుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం విధేయులంగా అవుతే ఖచ్చితంగా దేవుడు ఎంత గొప్పవాడో ఆ కార్యాలన్నీ మన పట్ల చేసి బాగు చేస్తాడు మనల్ని. శతాధిపతి దాసుడిని స్వస్థపరిచినట్లు దేవుడు మనల్ని కూడా స్వస్థపరుస్తాడు. చూడండి. శతాధిపతి యేసుని గురించి ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపిను. సరే, కొంతమంది పెద్దల్ని పంపించారు. ఇక్కడ పెద్దలను కొంతమంది పంపించినట్టుంది, కానీ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అయితే ఆయనే స్వయంగా వచ్చినట్టుగా ఉంటుంది. అంటే మనం రెండు విషయాలు కూడా ఒకటే, దాన్ని మనం అర్థం అంటే కొన్ని సందర్భాల్లో 10 మంది వచ్చినా ఆయన వెళ్ళినట్టుగానే ఆ 10 మంది ఆయన స్థానానికి వచ్చినట్టుగానే ఉంటుంది. కాబట్టి ఆయన వచ్చినట్టే అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 10 మందిని పంపించినట్టు చూస్తున్నాం. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. సరే, నిజంగానే శతాధిపతి, అధికారం కలిగిన వాడు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే యోగ్యుడు, చాలా యోగ్యుడు అని చెప్తున్నారు. నిజమే, అధికారం కలిగి ఉన్నాడు, చాలా విధేయుడు, చాలా ప్రేమించి, ఇంకా చూడండి, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమానుకొని, చాలా యోగ్యుడయ్యా, మన సమాజాన్ని, మన యూదుల సమాజాన్ని ప్రేమించి మన జనులు ప్రేమించాడు, మందిరాలు కట్టించాడు, సేవను ప్రేమించాడు, సేవక మందిరాలు కట్టించాడు. నిజంగా యోగ్యుడు, చాలా బిలీవరు, మంచి విశ్వాసి, మంచి యోగ్యుడు అని ఆయన గురించి యేసు ప్రభువు తన శిష్యులు చెప్పడం జరిగింది. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. యేసు అందరికీ ప్రభు, ఆయన లోకరక్షకుడు, ఆయన ప్రేమించేవాడు, రక్షించేవాడు, కరుణించేవాడు, జాలిపడేవాడు, పరలోకం ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయన అక్కడ అందు గురించి వెళ్ళలేదు, ఆయనకున్న విశ్వాసాన్ని తర్వాత మనం తెలుసుకుందాం. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కాను. ఇంట్లోకి వెళ్తారు, మరి రోగి మంచం మీద ఉన్నారు, ఆ మంచం దగ్గరికి వెళ్ళాలి కదా. చూడండి, అక్కడికి వచ్చేటప్పటికి మరి ఆయనకి అంత అధికారి, అంత మంచివాడు, అంత గొప్పవాడు. మళ్ళీ ఆయన రాకముందే మళ్ళీ వాళ్ళని పిలిచి, ఇదిగో అయ్యా, నీవు నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుడిని కాను అయ్యా, నేను పాత్రుడిని కాదయ్యా, నేను యోగ్యుని కాదయ్యా, నీవు నా ఇంట్లోనికి రావడానికి. ఎంత గొప్ప మాట! ఎంతమంది ఇలాగా దేవుని వైపుకు తిరిగి వచ్చేవారు ఉన్నారండి. ఎంతమంది ఇలా ప్రభువుని తెలుసుకుని ప్రభు ఇచ్చే మేలు పొందుకునేవారు ఉన్నారండి. యోగ్యుడిని కాను. అయితే ఇక్కడ రెండు, ఒకటి తన యొక్క యోగ్యతను, తన యొక్క దీనస్థితిని, అంటే దాని యొక్క లోబడే విధానాన్ని తెలుసుకుంటున్నాడు. రెండోది యేసు ప్రభు ఎంత అధికారం ఉందో అది తెలుసుకుంటున్నాడు. చూడండి, ముందు నేను యోగ్యుడను కాను, అందుచేత నీ వద్దకు వచ్చుడని పాత్రుడని నేను ఎంచుకొనలేదు, అందుచేత నేను నీ దగ్గరికి రాలేదు. నేను నీతో మాట్లాడడానికి, నీ సన్నిధిని చేరడానికి నేను యోగ్యుడను కాను అని అందుకనే రాలేకపోయానయ్యా. సరే, లోకరీతిగా యోగ్యుడే, మంచివాడు, అంతటి వాడే కూడా దేవుని దగ్గర ఎలా తగ్గించుకుంటున్నాడు చూడండి. మనం దేవుని పని ఏదైనా కొంచెం చేస్తే ఎంత హెచ్చించేసుకుంటామో, నా అంతటో లేడంటాం, అబ్బో చాలా గొప్పగా మాట్లాడేస్తుంటాం. కానీ ఇక్కడ అతను దేవుని మందిరాలు కట్టించినప్పటికీ, దేవుని సేవ చేస్తున్నప్పటికీ, దేవుని విధానంలో ఆయన జీవిస్తున్నప్పటికీ కూడా
ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి బిడ్డలారా. వెంటనే చూడండి మళ్ళీ ఏమంటున్నాడు, తను తగ్గించుకోవడమే కాదు, ప్రభువుని ఎంతగా నమ్మించాడంటే, అయితే మాట మాత్రము సెలవిచ్చు, అది మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. అయ్యా మీరు నా ఇంట్లోకి రాక్కర్లేదు, కానీ మీరు ఎక్కడుంటే అక్కడ ఒక మాట మాట్లాడితే చాలు, నా దాసుడు స్వస్థపరుస్తాడని చెప్పాడు. అయితే యేసు నేను సహా అధికారం చూసారు, తనకున్న అధికారాన్ని అక్కడ చెప్తున్నాడు. అప్పుడు యేసు ప్రభుకున్న అధికారాన్ని ఆయన నమ్మినట్టు అనమాట. లోబడిన వాడు నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయనని ఆయనతో చెప్పుడని వారితో పంపాను. యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చిన జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీలోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. సరే, అంతగా ప్రభువుని నమ్మాడు. పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థత ఉండుట కనుగొనెను. హల్లెలూయా. వెంటనే మాట సెలవిచ్చారు, ఆ దాసుడు స్వస్థపడిపోయాడు. చూసారా, ఈరోజు నిన్ను కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. నువ్వు కూడా విశ్వాసం ఉంచి ఆ యొక్క శతాధిపతి ఎలా ప్రభువుని నమ్మాడు, మాట మాత్రం సెలవిస్తే చాలని ఎంతగా విశ్వసిస్తాడు. ఆయన అధికారము, ఆయనకున్న బలాన్ని, ఆయనకున్న ఆ వరాలు ఆయన దగ్గరకున్న మాట సెలవిస్తే చాలు నా దాసుడు అని స్వస్థత. అలాగే నేను కూడా ప్రభువుని ఆ విధంగా నమ్ముకుంటే, ఆ విధంగా తగ్గించుకొని ప్రభువుని అందు విశ్వసించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. నేను స్వస్థత కావాలా, నీకున్న సమస్య ఏంటైనా సరే ప్రభు నీకు సహాయం చేసి నిన్ను ఆదుకోవడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ రకమైన విశ్వాసము కలిగిన వారంగా ప్రార్థించి ప్రభు సన్నిధిలో వేడుకున్నట్లయితే మనము చక్కటి మేలులు పొందుకుంటాం, దీవులను పొందుకొని ప్రభు సన్నిధిలో చక్కగా ముందుకు సాగుతాం. మరి అట్టి కృప దేవుడు మీకు అందరికీ సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, మరి గత 2 వారాలు మీరు మాకు ఇచ్చిన గొప్ప సందేశాలను బట్టి వందనాలు. మేము నీ సన్నిధికి వచ్చినప్పుడు ఎలాంటి స్థితి కలిగి ఉన్నామో మేము తెలుసుకొని మా యొక్క అతిక్రమాల నిమిత్తమై రిపెంటెన్స్ పొంది, మారు మనసు పొంది, పశ్చాత్తాపంతో తగ్గించుకుని నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ ద్వారా గొప్ప రక్షణ, స్వస్థత, మేలులు, దీవెనలు ఉన్నాయనే సత్యాన్ని మాకు తెలియజేశారు. అలాగే ప్రజలు వాక్యం వింటున్న బిడ్డల్లో ఈ వాక్యము పడి అది నూరంతలుగా ఫలించేటట్లు అనేకులు నీ ద్వారా గొప్ప మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటే కృప చూపించమని, మరి మీరే ఈ సువార్త పరిచయం ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకుంటారని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.